హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మినీ షాపింగ్ చేశాను. కిచెన్లోకి కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ అయితే పసుపు తీసుకున్నాము. ఏంటి పసుపు తీసుకున్నది కూడా చూపించాలనుకోకండి. ఇది వచ్చేసి మిల్లి దగ్గర తీసుకున్నాము. వాళ్ళే డైరెక్ట్ పసుపు కమ్మలు తీసుకుని ఆడి అమ్ముతారు. ఇదే ప్యూర్ పసుపు. ఇది వాడడమే బెటరు. బయట ప్యాకెట్స్లో తీసుకున్నది ఏంటంటే చాలా కెమికల్స్ వాడతారు, కలర్ వాడతారు. అది కలర్ వచ్చేస్తుంది కానీ ఫ్లేవర్ అయితే అస్సలు ఉండదు. ఇదైతే స్మెల్ కూడా చాలా బాగుంది. పసుపు కొమ్ముల స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఒరిజినల్ పసుపు అండి ఇది. మేము ఫస్ట్లో తెలియక ఎక్కువగా ఈ ప్యాకెట్స్లో అయితే ఎక్కువ వాడేవాళ్ళము. అది అస్సలు ఫేస్కి రాసుకున్నా మంచిగా ఉండేది కాదు. కర్రీస్లో వేసిన అసలు పసుపు ఫ్లేవరే తెలిసేదే కాదు. ఇంకా డైరెక్ట్ మిల్లి దగ్గర తీసుకుంటున్నాము ఇప్పటి నుంచి. ఇది వచ్చేసి పావు కేజీ తీసుకున్నాము, 75 రూపీసు. మనకి రేట్ ఎక్కువైనా కానీ ఒరిజినల్ పసుపు తీసుకుంటమే బెటర్. ప్యాకెట్స్లోది వాడకుండా ఉండడమే బెటరు. ఇలా డైరెక్ట్ పసుపు కమ్ములు మనం తెచ్చుకునైనా ఆడించుకోవచ్చు. లేదు అంటే మిల్లి దగ్గర డైరెక్ట్ ఇలా తీసుకుని యూస్ చేయడం బెటరు. మేమైతే ఇంకా ప్యాకెట్స్ మానేసి ఇవే వాడుతున్నాము. మీరేం వాడుతున్నారు అనేది కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మసాలా కంటైనర్ అయితే ఒకటి తీసుకున్నానండి. మసాలాలు అవి వేసుకోవడానికి. ఇది మనము పోగుల బాక్స్ కూడా అంటాం కదా, పోగులు కూడా వేసుకోవచ్చు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది తీసుకోవాలని. ఇంకా ప్లాస్టిక్దే తీసుకున్నాను, స్టీల్ది తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ ఇంకా ప్లాస్టిక్దే కనిపించింది, ఇంకా తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 150 రూపీస్ అండి. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో మనము మసాలాలే కాకుండా కలర్స్ వేసుకోవచ్చు, పోపులు వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది క్వాలిటీ. నాతో పాటు మీరు కూడా చూసేయండి. పైన అయితే వైట్ కలర్ లిడ్ అయితే ఇచ్చారు. మనం లోపల ఏమేమి వేసుకున్నాము అనేది బయటికి క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా పైన అయితే ఒక స్టిక్కర్ ఇచ్చారు, అది తీసేసాను. చూడడానికి అయితే చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ఇంకా క్వాలిటీ విషయానికి వచ్చేసరికి పర్లేదు, బాగానే ఉంది. ఇంకా కాస్ట్కి అలాగే ఉంటాయి కదా, ప్లాస్టిక్ అనేసరికి ఇలాగే ఉంటాయి. ఇంకా పైన వచ్చేసి ఈ విధంగా లిడ్ అయితే ఇచ్చారు వైట్ కలర్ది. లోపల ఏం పెట్టినా మనకి ఈజీగా కనిపిస్తుంది. తీసుకుని యూస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మరీ పలుచగా ఏమీ లేదు, గట్టిగానే ఉంది. ఇంకా లోపల వచ్చేసి 7 కప్స్ అయితే ఇచ్చారు, ఒక స్పూన్ ఇచ్చారు. ఇంకా వీటిలో 7 ఐటమ్స్ అయితే పడతాయి, ఎక్కువగానే పడతాయి. మరీ చిన్నగా ఏమీ లేవు ఈ కప్స్ అనేవి, పెద్దగానే ఉన్నాయి. ఇంకా మనకి ఏమేమి అవసరమో అవన్నీ వీటిలో పెట్టుకుని నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి, మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా కొత్తది కదా, షాప్ నుంచి తెచ్చిన తర్వాతే వాడటం ఎందుకని ఇంకా ఒకసారి కడిగి పొడి క్లాత్తో తుడిచి ఆరబెట్టేశాను. ఇంకా ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను చూడండి. దీని నార్మల్ ప్రైస్ వచ్చేసి 244 ఎంతో ఉంది. ఇంకా 150కి ఇచ్చారు నార్మల్ ప్రైస్. ఇవి నేను ఆన్లైన్లో ఏమీ తీసుకోలేదు, ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. సో వీడియో షేర్ చేసుకుంటున్నాను, మీలో కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది కదా, అందుకే షేర్ చేసుకుంటున్నాను. ఆన్లైన్లో మాత్రం తీసుకోలేదు, ఆన్లైన్లో కూడా ఉన్నాయి. లింక్ కావాలంటే కమెంట్ చేయండి, నేను చూసి పెడతాను. ఇంకా ఇవన్నీ కడిగేసిన తర్వాత డ్రై అయిపోయినాయి మొత్తం. నేనైతే మసాలాలు తెచ్చిన తర్వాత మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒక బాక్స్లోనే కవర్స్తో ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మొత్తం అన్నీ కలిసిపోయి కింద పడిపోతున్నాయి. అప్పటికప్పుడు తీసుకోవాలన్నా మొత్తం అన్నీ కలిసిపోతున్నాయి. అందుకని ఈ మసాలా కంటైనర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటిలో ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. గసగసాలు, అలాగే మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా అనాస పువ్వు, ఇవన్నీ ఉంటాయి కదా బిర్యానీ మసాలాలకు సంబంధించినవి వేసుకోవడానికే తీసుకున్నాను. నాకు మొత్తము ఇంకా 7 మొత్తం వేసేసుకున్నాను. జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసుకుని ఇలా స్పూన్తో తీసుకుని యూస్ చేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్నాను. ఇంకా మొత్తం ఇలా ప్యాకెట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, అలాగే
అవన్నీ కలిసిపోయి తీసుకున్నప్పుడు కింద ఒలిగిపోతున్నాయి. అందుకని ఇంకా ఈ మసాలా కంటైనర్ అయితే తీసుకున్నాను. ఇంక ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను చూడండి. క్వాంటిటీ కూడా కప్స్లో ఎక్కువే పడుతుంది. ఈ విధంగా బిర్యానీ స్పైసెస్ని, మసాలా స్పైసెస్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను చూడండి. ఒక స్పూన్ వచ్చింది కాబట్టి మనం దాంతో తీసుకొని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. లిడ్ క్లోజ్ చేసిన మనకి ఏది ఎక్కడ ఉంది, దేంట్లో ఉంది అనేది ఈజీగా కనిపిస్తుంది. అలాగే చూడడానికి కూడా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి. ఈ విధంగా అయితే నేను ఒక్కొక్క దాంట్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇలా నేను ఒక కబోర్డ్లో పెట్టేసుకున్నాను. చూడడానికి నీట్గా ఉంటుంది. మనకి తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇలాగే మనము పోపు దినుసులు వేసుకోవచ్చు. ఏవైనా కలర్స్ ఉంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే స్పైసెస్ వేసుకున్నాను. ఈ స్పైసెస్ బాక్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు నచ్చిందో లేదో కూడా కమెంట్ చేసి చెప్పండి. ఇలా అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ చీలిక అంటారు కదా, అదైతే తీసుకున్నాను. నేనైతే చెక్కవి అలాగే ప్లాస్టిక్వి చూసాను, కానీ ఇలాంటి స్టీల్ది అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, నాకు మాత్రం తెలీదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. షాప్లోకి వెళ్ళిన తర్వాత ప్లాస్టిక్వి, చెక్కవి ఉన్నాయి. తర్వాత ఇది కనిపించింది. ఇంకా వెంటనే బాగుంది కదా, స్టీల్ కదా అని, ప్లాస్టిక్ కంటే స్టీల్ బెటర్ కదా అని ఇంకా ఇదైతే స్టీల్ తీసేసుకున్నాను. ఇది మనము చేతితో చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇలా మనం ప్లాస్టిక్వి, చెక్కవి చేసినట్టుగా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేస్తే కిందకి ఇలా తిరుగుతుంది. నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మనము నెయ్యి చేసుకుంటాం కదా, మేగడ తీసుకుని అది చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుందని ఇంక ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది ఇది. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్బర్స్ అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మినీ స్క్రబ్బర్స్ 5 వస్తాయి ప్యాక్ ఆఫ్. ఓన్లీ 15 రూపీస్ అని తీసుకున్నాను. బయట మనము ఒక్కొక్కటి తీసుకుంటాం 10 రూపీస్ కదా, వాటికంటే కొంచెం చిన్నగా ఉంటాయి, పల్చగా ఉంటాయి. ఇవి ఏంటంటే ఏమైనా స్టీల్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి, గ్లాస్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. స్టీల్ స్క్రబ్బర్ అనేది యూస్ చేసామంటే గీతలు పడిపోతుంది కదా అన్నిటికి, అందుకని ఇవి తక్కువ ప్రైస్ పడ్డాయని ఒకటైతే తీసుకున్నాను. మొత్తం 5 వచ్చాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టబ్ అయితే తీసుకున్నానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ టబ్ తీసుకోవాలని. ఇది మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ పెద్ద సైజేనండి టబ్. చాలా గట్టిగా కూడా ఉంది. ఇంకా దుప్పట్లు అవి వాష్ చేసుకోవడానికి బకెట్లో పట్టట్లేదు, కొంచెం చిన్నగా అవుతున్నాయని ఈ టబ్ అయితే బాగుంటుంది వాష్ చేసుకోవడానికి అని టబ్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. గట్టిగానే ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఏ ఐటెం నచ్చిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.